అనగనగా కనకపురి అని ఒక సువిశాలమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని ధర్మవర్ధనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా నెమ్మదస్తుడు, శాంత స్వభావుడు. అయితే ఆయన ఆస్థానంలో సుంఖనాథుడు అనే ఒక మంత్రి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే ఆ మంత్రికి సుంకాలు అంటే పన్నులు విధించడమంటే ఎనలేని ఆసక్తి. రాజ్యంలోని ప్రజల శ్రమను దోచుకుని రాజఖజానాను నింపడమే కాకుండా అందులో సగం తన సొంత ఖజానాకు మళ్లించుకునే అత్యంత దుర్మార్గుడు లోభి. అతడి దౌర్జన్యాలకు అంతుండేదే కాదు. ప్రజలు నడిచే దారిమీద పాదాచారుల పన్ను, పండుగలకు సంబరాల పన్ను, చివరికి చెట్టు నీడన కూర్చుంటే నీడ పన్ను కూడా విధించాడు. ప్రజలు ఆ మంత్రి పేరు చెబితేనే గజగజా వణికిపోయేవారు. ఒకరోజు దర్బారులో సుంకనాథుడు ఒక కొత్త ప్రతిపాదనతో మహారాజు ముందుకి వచ్చాడు. మహారాజా, మన కనకపురి రాజ్యాన్ని మరింత సుసంపన్నంగా మార్చడానికి రాత్రి నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. నా బుద్ధి కుశలత గురించి నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ప్రభు. అవునా మంత్రివర్య, మీ తెలివితేటల గురించి ఈ రాజ్యానికే కాదు, పక్క రాజ్యాలకు కూడా బాగా తెలుసు. ఇంతకీ ఏమిటా అద్భుతమైన ఆలోచన? మహారాజా, మన ప్రజలు పనిచేయడం కన్నా కబుర్లు చెప్పుకోవడానికి ఎక్కువ సమయం వృధా చేస్తున్నారు. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నారు. దీనివల్ల రాజ్యంలో ఉత్పాదకత తగ్గిపోతోంది. కాబట్టి నేను మాటల పన్ను విధించాలని నిర్ణయించాను. మాటల పన్నా? అంటే మనుషులు మాట్లాడుకుంటే కూడా పన్ను కట్టాలా? అవును మహారాజా, రోజుకు ఒక మనిషి ఎన్ని మాటలు మాట్లాడవచ్చో ఒక పరిమితి పెడదాం. అంతకు మించి మాట్లాడితే ప్రతి మాటకు ఒక రాగి నాణెం పన్నుగా చెల్లించాలి. వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి అరుస్తుంటారు కాబట్టి వారికి ప్రతి మాటకు ఒక వెండి నాణెం పన్ను. దీనివల్ల ప్రజలు అనవసరంగా మాట్లాడడం మానేస్తారు, పని మీద దృష్టి పెడతారు. ఒకవేళ మాట్లాడినా మన ఖజానాకు కాసుల వర్షం కురుస్తుంది. నా మేధస్సుకు ఎవరైనా సలాం చెయ్యాల్సిందే ప్రభూ. సుంకనాథుడి అత్యాశను చూసి మహారాజుకు లోపల తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. కాని అతడికి నేరుగా బుద్ధి చెప్పే బదులు అతడి అహంకారమే అతడికి శిక్ష విధించేలా చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా మీ ఆలోచన వెనుక ఏదో గొప్ప ఆంతర్యం ఉండే ఉంటుంది. సరే, రేపటి నుండే ఈ మాటల పన్నును అమలు చేయండి. మహారాజు అనుమతి లభించగానే సుంకనాథుడు రెచ్చిపోయాడు. రాజ్యమంతటా దండోర వేయించాడు. మరుసటి రోజు నుంచి కనకపురి రాజ్యంలో అక్షరాల నిశ్శబ్దం ఆవరించింది. వీధుల్లో భటులు పద్దుల పుస్తకాలు పట్టుకుని తిరగసాగారు. ఆ పన్ను ఎలా అమలవుతుందో స్వయంగా చూడ్డానికి సుంకనాథుడు ఒకరోజు సంతలోకి వెళ్లాడు. ఏయ్ ముసలాడా, ఇప్పుడే నీ పక్కవాడితో ఈరోజు ఎండ బాగా మండిపోతోంది, కరువు వచ్చేలా ఉంది అని అన్నావు. అందులో 10 పదాలు ఉన్నాయి. 10 రాగి నాణేలు పన్ను కట్టు. అయ్యా, నేను నిరుపేదను. పొలం ఎండిపోయి బాధతో ఒక మాట అన్నాను. దానికి పన్ను కట్టడమంటే నా ప్రాణం తీసుకోవడమేనయ్యా. దయచేసి నన్ను వదిలేయండి. వదిలివేయడమా? నువ్వు ఇప్పుడు నాతో మరో 20 మాటలు మాట్లాడావు. మొత్తం 30 రాగి నాణేలు కట్టు, లేదంటే నీ ఎద్దులను లాక్కుపోతాను. ఆ పక్కనే కూరగాయలమ్ముకుంటున్న ఒక వ్యాపారి తన వద్దకొచ్చిన గిరాకీతో వంకాయల ధర చెబుతూ ఉండగా భటులు అతన్ని పట్టేసుకున్నారు. అయ్యా, నేను వ్యాపారిని. ధర చెప్పకపోతే నా వస్తువులు ఎలా అమ్ముకుంటాను? వ్యాపారం జరగకపోతే నేను బతికేదెలా? ఓహో శ్రేష్ఠిగారు, ధర చెప్పడానికి చేతులతో సైగలు చేయండి. నోరు విప్పితే మాత్రం మాటల పన్ను కట్టాల్సిందే. రాజ్యంలో అందరికీ ఒకే చట్టం. మాట్లాడితే పన్ను కట్టాలి, లేదంటే నోరు మూసుకొని బతకాలి. సుంకనాథుడి రాక్షసానందానికి అవధుల్లేకుండా పోయాయి. కేవలం వారం రోజుల్లోనే రాజ ఖజానాతో పాటు మంత్రి సొంత ఖజానా కూడా ప్రజల్నుంచి వసూలు చేసిన పన్నులతో నిండిపోయింది. ప్రజలు భయంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. తల్లి పిల్లలతో ముద్దుగా మాట్లాడాలన్నా, భార్యాభర్తలు కష్టసుఖాలు పంచుకోవాలన్నా పన్ను కట్టాల్సిన పరిస్థితి దాపరించింది. ఈ ఘోరాన్ని గమనిస్తున్న మహారాజు ఒకరోజు రాత్రి తన కోశాధికారి అయిన భాస్కరుడిని రహస్యంగా తన గదికి పిలిపించాడు. భాస్కర, సుంకనాథుడి ధనదాహం శృతిమించుతోంది.
ప్రజల మాటలను కూడా వదలని వాడి అత్యాశకు ఇక అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నీకో రహస్య ఆజ్ఞ జారీ చేస్తున్నాను. చిత్తం మహారాజా, మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. నా ప్రాణాలొడ్డి అయినా అమలు చేస్తాను. ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు భాస్కర. సుంకనాథుడు ప్రతిరోజు దర్బారులో ఏకధాటిగా మాట్లాడుతూ తన గొప్పల గురించి తానే డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు కదా. రేపటి నుండి దర్బారులో అతడు తనను తాను పొగుడుకుంటూ మాట్లాడే ప్రతి మాటకు ఒక అహంకారపు పన్నును వసూలు చేయాలి. కాని మహారాజా, ఆ పన్నును అతడు కట్టడు కదా. తాను మంత్రి అనే గర్వంతో దాన్ని లెక్క చేయడు. అతడిని అడగమని నేను చెప్పలేదే. సుంకనాథుడు అక్రమంగా సంపాదించిన ధనాన్ని అంతా భద్రపరిచే రహస్య ఖజానా తాళాలు నీ వద్ద కూడా ఉంటాయి కదా. దర్బారులో అతడు తన సొంత గొప్పలు చెప్పుకుంటూ వాడే ప్రతి మాటకు 1000 బంగారు నాణేల చొప్పున పన్నుగా పరిగణించి ఆ రోజు రాత్రి నుండే అతని సొంత ఖజానా నుండి ఆ మొత్తాన్ని మన రాజఖజానాకు బదిలీ చేయి. ఈ విషయం అతడికి గాని మరెవరికీ గాని తెలియకూడదు. అద్భుతమైన వ్యూహం మహారాజా. ఇతరుల మాటలకు పన్ను వేసినవాడు తన గొప్పల వల్ల తన సంపదనే కోల్పోతాడన్నమాట. మీ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తాను. మరుసటి రోజు దర్బారు ప్రారంభమైంది. సుంకనాథుడు ఎప్పటిలాగే గర్వంతో విర్రవీగుతూ సభలోకి అడుగుపెట్టాడు. ప్రజల్నుంచి వసూలు చేసిన పన్నుల గురించి మహారాజుకి వివరిస్తూ తనను తాను ఆకాశానికి ఎత్తుకోవడం మొదలెట్టాడు. మహారాజా, చూశారా నా తెలివితేటలు? ఈ మాటల పన్ను వల్ల కేవలం 10 రోజుల్లోనే ఖజానాకు 10,000 వరహాలు వచ్చి చేరాయి. ఈ భూమండలం మీద నా అంతటి రాజనీతిజ్ఞుడు, నా అంతటి మేధావి మరొకరు లేరు. నా ఆలోచనలు ఒక ప్రవహించే నది లాంటివి. ఈ సామ్రాజ్యం నా బుద్ధిబలం వల్లే నిలబడి ఉంది ప్రభూ. మహారాజు చిన్నగా నవ్వుతూ కోశాధికారి భాస్కరుడి వైపు చూశాడు. భాస్కరుడు తన చేతిలోని పద్దుల పుస్తకంలో గీతలు గీసుకుంటూ మంత్రి వాడిన పదాలను లెక్కపెట్టాడు. ఆ రోజు రాత్రి సుంకనాథుడు గాఢ నిద్రలో ఉండగా భాస్కరుడు రహస్యంగా మంత్రి ఖజానాలోకి వెళ్లి ఆ రోజు అతడు వాడిన 40 అహంకారపు మాటలకు గాను 40,000 బంగారు నాణాలను రాజా ఖజానాకు తరలించాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకవైపు సామాన్య ప్రజలు ఏం మాట్లాడలేక మూగవారిలా బ్రతుకుతుంటే సుంకనాథుడు మాత్రం తన నోటికి అదుపే లేకుండా రోజు దర్బారులో తన గొప్పల గురించి గంటల కొద్ది ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాడు. మహారాజా, ఇరుగు పొరుగు దేశాల మంత్రులంతా నా తెలివితేటలను చూసి ఈర్ష్యతో రగిలిపోతున్నారు. నా వ్యూహాల ముందు వాళ్ళెవరి పప్పులు ఉడకవు. నా మాట ఒక వేదవాక్కు. నన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఈ విశ్వంలోనే లేడు. భాస్కరుడు ప్రతిరోజు లెక్కలు రాయడం, రాత్రికి రాత్రి మంత్రి సొంత ఖజానాలో నుంచి ఆ బంగారు నాణాలను తీసి రాజా ఖజానాకు చేర్చడం క్రమం తప్పకుండా జరిగిపోతున్నాయి. తన మాటల వల్లే తన సంపద హరించుకుపోతోంది అన్న కనీస స్పృహ కూడా ఆ మంత్రికి లేదు. తాను ఎంత గొప్పవాడినో చాటుకోవాలనే పిచ్చిలో అతడు రోజురోజుకి ఎక్కువ మాట్లాడడం మొదలెట్టాడు. ఇలా సరిగ్గా 4 రోజులు గడిచింది. సుంకనాథుడి భార్య ఒకరోజు అతడి వద్దకు వచ్చి, పక్క రాజ్యంలోని రాజుగారి భవనం కంటే గొప్ప భవనాన్ని మనకోసం నిర్మించాలని, అతనికి అవసరమైన స్థలాన్ని, వజ్ర వైడూర్యాలను కొనుగోలు చేయాలని కోరింది. దానికింత ఆలోచన ఎందుకు దేవి? నా ఖజానాలో కుబేరుడికి మించిన సంపద ఉంది. నేను తలుచుకుంటే ఒక వారం రోజుల్లోనే ఆకాశాన్ని అంటే మేడ కట్టిస్తాను. ఇప్పుడే వెళ్లి నా ఖజానాలోని బంగారాన్ని తీసుకువస్తాను అని ఎంతో ఉత్సాహంగా సుంకనాథుడు తన ఇంటి అడుగు భాగంలో ఉన్న అతి పెద్ద సొరంగ ఖజానా వద్దకు వెళ్లాడు. తాళాలు తీసి తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. కాని లోపల దృశ్యం చూసి అతడి గుండె ఆగినంత పనైంది. బంగారు రాసలతో నిండి ఉండాల్సిన ఆ గది కాస్త దాదాపుగా ఖాళీగా ఉంది. అక్కడక్కడా కొన్ని వెండి, రాగి నాణాలు మాత్రమే చెల్లాచెదురుగా పడున్నాయి. సుంకనాథుడికి ఊపిరే ఆడలేదు. అతడి కాళ్ల కింది నేల కదిలిపోయినట్లు అనిపించింది. దొంగలు! నా ప్రాణానికి ప్రాణమైన నా సంపదను ఎవరో దోచుకెళ్లారు. అయ్యో, నా అదృష్టం కాలిపోయిందే. నన్ను నిలువునా ముంచేశారే. ఏడుస్తూ కేకలేసుకుంటూ సుంకనాథుడు నేరుగా మహారాజు దర్బార్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడి జుట్టు చెదిరిపోయింది. కళ్ళెంబడి నీళ్లు కారుతున్నాయి.
సభలోని వారంతా ఆశ్చర్యంగా అతడి వంక చూడసాగారు. మహారాజా, ఘోరం జరిగిపోయింది, అనర్థం జరిగిపోయింది ప్రభు. నా ఇంట్లో మహా దొంగతనం జరిగింది. నేను ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న బంగారమంతా రాత్రికి రాత్రే ఆవిరైపోయింది. నా ఇంటికి కట్టుదిట్టమైన కాపలా ఉంది. అయినా సరే వాడు అంత సంపదను ఎలా మాయం చేశాడో అర్థం కావటం లేదు. మీరు వెంటనే విచారణ జరిపించి ఆ దొంగను పట్టుకోవాలి ప్రభు. శాంతించు సుంకనాథ. నీలాంటి మహామేధావి నిరంతరం అప్రమత్తంగా ఉండే నీ ఇంట్లోనే దొంగతనం జరగడం నిజంగా ఆశ్చర్యమే. ఎవరక్కడ? కోశాధికారి భాస్కరుణ్ణి వెంటనే సభకు తీసుకురండి. క్షణాల్లోని భాస్కరుడు ఒక పెద్ద పద్దుల పుస్తకంతో సభలోకి ప్రవేశించాడు. భాస్కర, మన మంత్రిగారికి ఏదో నష్టం జరిగిందట. ఆయన ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారట. దీని గురించి నీకేమైనా తెలుసా? మహారాజా, మంత్రిగారి ఇంట్లో దొంగలెవరూ పడలేదు. ఆయన సంపద ఎక్కడికీ పోలేదు. అది పన్నుల రూపంలో రాజఖజానాకు చట్టబద్ధంగా జమ చేయబడింది. అబద్ధం, పచ్చి అబద్ధం. నేను రాజ్యానికి కట్టాల్సిన పన్నులన్నీ ఎప్పటికప్పుడు కట్టేస్తూనే ఉన్నాను కదా. నా సొంత ఖజానాలోంచి డబ్బు తీసుకువెళ్లడానికి మీకెవరు అధికారం ఇచ్చారు? ఏ పన్ను కింద నా డబ్బును లాక్కున్నారు? కోశాధికారి, మంత్రిగారికి ఏ పన్ను కింద ఆ డబ్బు వసూలు చేశారో ఆ లెక్కలేమిటో చదివి వినిపించండి. చిత్తం మహారాజా. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 1వ తేదీన మంత్రిగారు ఈ భూమండలం మీద నా అంతటి రాజనీతిజ్ఞుడు లేడు అని 15 మాటలు వాడారు. ఒక్కో మాటకు 1000 బంగారు నాణ్యాల చొప్పున 15,000 నాణ్యాలు పన్ను కింద వసూలు చేయబడింది. 3వ తేదీన నా అద్భుత మేధస్సుకు ఆకాశమే హద్దు అని 10 మాటలు వాడారు. దానికి 10,000 నాణ్యాలు. 10వ తేదీన నన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఈ విశ్వంలోనే లేడు అని అన్నారు. దానికి 12,000 నాణ్యాలు. ఆపండి, ఆపండి. ఏమిటిదంతా? నేను మాట్లాడిన మాటలకు 1000 బంగారు నాణ్యాలు పన్నా? ఇది ఏ చట్టం కిందికి వస్తుంది? ఇది అహంకారపు పన్ను సుంకనాథ. నువ్వే కదా సామాన్య ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి మాట్లాడితే మాటల పన్ను విధించావు. పేద రైతు నోరు తెరిస్తే రాగి నాణాన్ని లాక్కున్నా. వ్యాపారి వస్తువులు అమ్ముకోవడానికి అరిస్తే వెండి నాణ్యం లాక్కున్నా. మరి వాళ్ళ మాటలకి అంత విలువుంటే నిన్ను నువ్వు కీర్తించుకుంటూ నీ అహంకారాన్ని ప్రదర్శించుకుంటూ మాట్లాడిన గొప్పల మాటలకు ఇంకెంత విలువ ఉండాలి. అందుకే నీ ప్రతి అహంకారపు మాటకు 1000 బంగారు నాణాలు పన్నుగా విధించారు. నీ నోటి దురదే నీ సంపదను హరించుకుపోయింది. ఆ మాటలు వినగానే సుంకనాథుడికి గుండె ఆగినంత పనైంది. తను తీసిన గోతిలో తానే పడ్డానని అతడికి అర్థమైంది. ఇతరుల గొంతునకి తాను సంపాదించిన పాపపు సొమ్మంతా తన సొంత నోటి ద్వారానే హరించుకుపోయిందని తెలిసి కుప్పకూలిపోయాడు. మహారాజా, నా తప్పు నాకు తెలిసొచ్చింది. అత్యాశ నన్ను అంధుడిని చేసింది. అహంకారంతో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియకుండా పోయింది. నన్ను క్షమించండి ప్రభు. ఈ మాటల పన్నును వెంటనే రద్దు చేయండి. మాటల పన్నును రద్దు చేయడం కాదు సుంకనాథ, నిన్ను మంత్రి పదవి నుండి రద్దు చేస్తున్నాను. ప్రజలను పీడించి ఆనందించేవాడు పాలకుడు అనిపించుకోడు, రాక్షసుడు అనిపించుకుంటాడు. నీ నుండి వసూలు చేసిన సంపదను తిరిగి ప్రజలకే పంచిపెడతాను. నీకు మిగిలిన ఆ కొద్దిపాటి సంపదతో ఒక సామాన్యుడిలా బతకడం నేర్చుకో. అప్పుడే 1 రూపాయి సంపాదించడం వెనుక ఎంత చెమట ఉందో నీకు అర్థమవుతుంది. మహారాజు ఆజ్ఞ మేరకు సుంకనాథుణ్ణి మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ రోజు దర్బారు నుంచి బయటకెళ్తున్న సుంకనాథుణ్ణి చూసి ఎవ్వరూ జాలే పడలేదు. రాజ్యమంతటా మళ్లీ ప్రజల మాటలు, నవ్వులు వినిపించడం మొదలయ్యాయి. తమ రాజు చేసిన న్యాయానికి ప్రజలంతా సంతోషంతో జయ జయధ్వానాలు చేశారు. సుంకనాథుడు మాత్రం ఒక సామాన్యుడిలా మిగిలిపోయి తాను చేసిన తప్పుల్ని తలుచుకుంటూ మౌనంగా ఉండిపోయారు. చూశారు కదా, ఇతరులను పన్నులతో పీడించే నోరు చివరికి తన గొప్పలకి ఎక్కువ మూల్యం చెల్లించుకుంటుంది. అత్యాశ, అహంకారం మనిషిని ఎప్పటికైనా పాతాళానికే తొక్కుతాయి. ఎంత సంపద ఉన్నా, ఎంత అధికారం ఉన్నా వినయం లేనివాడి పతనం అతడి సొంత మాటల ద్వారానే జరుగుతుందని ఈ కథే మనకి బోధిస్తోంది. ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపజేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.
అనగనగా ధర్మపురి అనే సువిశాల సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సత్యవ్రతుడు పుట్టుకతోనే అంధుడు. కాని ఆయన కళ్ళు లేకపోయినా ఆయన అంతశ్చక్షువులు చాలా చురుకైనవి. సృష్టిలోని ఏ శబ్దాన్నైనా, ఏ వాసననైనా ఇట్టే పసిగట్టి అసలు నిజాన్ని పసిగట్టగల అపారమైన మేధావి. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచేది. సత్యవ్రతుడికి విక్రముడు అనే ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. విక్రముడికి కళ్ళు బాగానే కనిపిస్తాయి. కాని మనసులో మాత్రం విపరీతమైన స్వార్థం, దురాశ, గర్వం ఉండేవి. అంధుడైన తన తండ్రిని చూసి లోలోపల ఎప్పుడూ చులకనగా అనుకునేవాడు. ఒకరోజు ధర్మపురి రాజ్యసభలో మహారాజు సత్యవ్రతుడు కొలువుదీరి ఉంటాడు. పక్కనే యువరాజు విక్రముడు, మహామంత్రి కుటిలుడు కూర్చొని ఉంటారు. అప్పుడే 2 భటులు ఒక పేద శిల్పిని, ఏడుస్తున్న అతని కూతురు గౌరిని లాక్కుంటూ సభలోకి వస్తారు. జయము జయము మహారాజా, నిన్న రాత్రి మన కోటలోని మీ రహస్య మందిరంలో ఉన్న అత్యంత విలువైన సూర్యకాంతి హారాన్ని దొంగలించిన దొంగ వీడే ప్రభు. వీడి పేరు రామదాసు. తండ్రి గారు, చూశారా ఈ సామాన్యుల ధైర్యం? ఏకంగా మహారాజు గదిలో కన్నం వేసి మా తాత ముత్తాతల నాటి అపురూపమైన ఆ సూర్యకాంతి హారాన్ని దొంగలిస్తాడా? వీడికి మరణశిక్ష విధించండి. వీడి తలను కోట గుమ్మానికి వేలాడదీయాలి. శాంతించు విక్రమ. కళ్ళు ఉన్న నీకు ఎదురుగా ఉన్న మనిషి దొంగలా కనిపిస్తున్నాడేమో, కానీ కళ్ళు లేని నాకు వాడి భయం వెనుక ఉన్న అమాయకత్వం కనిపిస్తుంది. వాడి రక్తం వాసన నా ముక్కుకు తగులుతోంది. విచారణ జరగకుండానే శిక్షలు విధించడానికి ఇది రాక్షస రాజ్యం కాదు. ధర్మపురి, ఏమయ్యా రామదాసు, ఆ ఏడుపు ఆపి అసలు నిజమేమిటో చెప్పు. ఆ ఆహారాన్ని నువ్వే దొంగలించావా? అయ్యా మహారాజా, ఆ పరమశివుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను తండ్రి, నేను దొంగను కాను. నేను ఒక పేద శిల్పిని. రాళ్లను చెక్కుకుని నా కూతురికి పట్టెడు అన్నం పెట్టుకునే కటిక పేదవాడిని. నేను ఎప్పుడూ రాజకోట గడప కూడా తొక్కలేదు ప్రభు. నా ఊరి గుడిసెలోని నిన్న అర్ధరాత్రి భటులు వచ్చి నిదురవుతున్న నన్ను దారుణంగా కొట్టి లాక్కుని వచ్చారయ్యా. నా మీద ఎందుకు ఈ నింద వేశారో నాకు తెలియదు తండ్రి. నన్ను కాపాడండి. మహారాజా, నా తండ్రిని కొట్టొద్దని చెప్పండి ప్రభు. నా తండ్రి చాలా మంచివాడయ్యా. చీమకు కూడా హాని చేయడు. నిన్న రాత్రంతా నా తండ్రి నా పక్కనే జ్వరంతో పడుకొని ఉన్నాడు. దయచేసి నా తండ్రిని వదిలేయండి దొరా. ఏయ్, మహారాజు గారి పాదాలను తాకుతావా? తండ్రేమో దొంగ, కూతురేమో అబద్ధాల కోరు. తండ్రి గారు, వీడి కపట నాటకాలు నమ్మకండి. వీడే దొంగ అనడానికి నా దగ్గర సరైన సాక్ష్యాలున్నాయి. విక్రమ, నా పాదాలు తాగితే నాకేమీ మైలపడదు. ఏది సాక్ష్యం? కళ్ళు లేని ఈ తండ్రిని మభ్యపెట్టడానికి నువ్వు తెచ్చిన సాక్ష్యాలు ఏవో ప్రవేశపెట్టు. మహారాజా, యువరాజు గారిని క్షమించండి. ఈ దొంగను నిన్న రాత్రి ఆహారంతో పారిపోతుండగా మన కోట కాపలాదారులు 2 కళ్ళార చూశారు ప్రభు. వాళ్లే మన సాక్ష్యాలు. భటులారా, ఆ సాక్షులను సభలోకి ప్రవేశపెట్టండి. 2 కాపలాదారులు సభలోకి వస్తారు. వాళ్ళిద్దరూ యువరాజు విక్రముడు, మంత్రి కుటిలుడు చేతిలో లంచం తీసుకుని అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి వచ్చినవాళ్లు. మహారాజా, మీ పాదాలకు నమస్కారం. నిన్న అర్ధరాత్రి నేను కోట తూర్పు ద్వారం దగ్గర కాపలాగా ఉన్నాను. అప్పుడు ఈ రామదాసు చేతిలో ఆ సూర్యకాంతి హారాన్ని పట్టుకొని పరుగును పరుగున పోవడం నా కళ్ళతో స్పష్టంగా చూశాను ప్రభు. వీడే ఆ దొంగ. అలాగా వీరయ్య, చాలా సంతోషం. అర్ధరాత్రి పూట ఆ చీకటిలో వాడు పరుగున పోతుంటే వాడి చేతిలో ఉన్నది ఆ సూర్యకాంతి హారమే అని నువ్వు అంత స్పష్టంగా ఎలా చూడగలిగావో చెప్పు. అది ప్రభు, ఆ సూర్యకాంతి హారంలో ఉన్న వజ్రాలు చీకటిలో కూడా కళ్ళు చెదిరేలా మెరుస్తున్నాయి ప్రభు. ఆ వెలుగుకు వాడి ముఖం నాకు స్పష్టంగా కనిపించింది. ఆ మెరుపును బట్టి ఆ హారాన్ని గుర్తుపట్టగలిగాందురా. విన్నారా సభాసదులారా? వీరయ్య ఎంత గొప్ప మాట చెప్పాడో. వజ్రాలు స్వయం ప్రకాశాలు కావు వీరయ్య. పగలు సూర్యుడు వెలుతురు పడితేనే వజ్రాలు మెరుస్తాయి. చిమ్మ చీకటిలో వజ్రాలు మెరిశాయి అని నువ్వు అంటున్నావంటే నీ కళ్లకు దోషమైనా ఉండాలి, లేదా నీ నాలికకైనా దోషం ఉండాలి. అబద్ధం చెబుతున్నావా నా సభలో? క్షమించండి ప్రభు, నాకు కొంచెం భయంగా ఉంది. సరే, రెండో సాక్షి నువ్వేం చెబుతావు? వీడు ఆ చీకటిలో ఎలా పారిపోతున్నాడు? కళ్ళు లేని నాకు ఆ దృశ్యాన్ని నీ మాటలతో చూపించు. మహారాజా, వాడు చాలా వేగంగా పారిపోతున్నాడు దొరా.
వాడు తన ముఖాన్ని ఒక ఎర్రటి వస్త్రంతో కప్పుకొని ఉన్నాడు. ఆ ఎర్రటి వస్త్రం వల్లే వీడిని నేను సులభంగా గుర్తుపట్టాను మహారాజా. వీడే ఆ దొంగ. అద్భుతం సూరయ్య, ఎంతటి దివ్యదృష్టి మీది! చిమ్మ చీకటిలో రంగులు ఎవరికీ కనిపించవు. ఎరుపు రంగు కూడా చీకటిలో నలుపు రంగుగానే కనిపిస్తుంది. అలాంటిది అర్ధరాత్రి ఆకారం సరిగ్గా కనిపించని చీకటిలో వాడి వస్త్రం ఎరుపు రంగు అని నువ్వు ఎలా నిర్ధారించావు? మీరిద్దరూ చూశామని చెబుతున్నది పచ్చి అబద్ధమని కళ్ళు లేని నాకు స్పష్టంగా కనిపిస్తోంది. మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేశాయా, లేక ఆ కళ్ళ వెనుక ఉన్న కుట్ర మిమ్మల్ని మోసం చేసిందా? సత్యవ్రతుడి మాటలకు సభ అంతా నిశ్శబ్దమైపోతుంది. యువరాజు విక్రముడు, మంత్రి కుటిలుడు ముఖాలు పాలిపోతాయి. తాము ఎంత అద్భుతంగా నాటకమాడినా గుడ్డి తండ్రి తన బుద్ధిబలం ముందు తన సాక్ష్యాలను బట్టబయలు చేస్తాడని విక్రముడు ఊహించలేదు. తండ్రి గారు, వాళ్ళు సామాన్యమైన కాపలదారులు కదా. మీ ముందు నిలబడి మాట్లాడడానికి భయపడి అలా తడబడుతున్నారంతే. వాళ్ళు రంగులు మెరుపులు తప్పుగా చూసి ఉండొచ్చు, కాని వీడే దొంగ అనడానికి మాత్రం పరమసత్యం. వీడి కాకపోతే మన కోటలోకి ఇంకెవరు వస్తారో చెప్పండి. అదే విక్రమ, నాకు అర్థం కావటం లేదు. నా కోటలోని రహస్య మందిరం తలుపులు ఇనుముతో చేసినవి. ఆ గదికి ఉన్న తాళం చాలా ప్రత్యేకమైనది. ఆ గది తాళం చెవులు ఈ రాజ్యంలో కేవలం ఇద్దరి దగ్గర మాత్రమే ఉంటాయి. ఒకటి నా దగ్గర, మరొకటి యువరాజైన నీ దగ్గర. మరి ఈ సామాన్య పేదవాడు ఆ ఇనుప తలుపులు ఎలా తెరిచాడు? తాళం చెవి వాడికి ఎవరు ఇచ్చారు? నా దగ్గర ఉన్న తాళం నామలలోనే భద్రంగా ఉంది. మరి వాడికి తాళం ఎక్కడి నుంచి వచ్చింది విక్రమ? అది తండ్రి గారు, బహుశా వాడు ఏమైనా మాయో మంత్రమో ఉపయోగించి ఆ తలుపులు తెరిచి ఉండొచ్చు. వాడు మహా మాయగాడు కదా. అయ్యా యువరాజా, నన్ను మరింత శిక్షించకండయ్యా. నాకు మంత్రాలు తంత్రాలు ఏమీ తెలియదయ్యా. నేను పొట్టకూటి కోసం రాళ్లు కొట్టుకునేవాడని. ఆగు రామదాసు. విక్రమ, నీ స్వరం ఎందుకు వణుకుతోంది? నీ గుండె చప్పుడు ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటుంది? సరే, ఆ దొంగ ఎవరో తేల్చడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సభలోనే ఆ దొంగ ఉన్నాడు. కళ్ళు లేని వాడిని ఇప్పుడు పట్టుకోబోతున్నాను. ఏమిటి మహారాజా మీరు అనేది? దొంగ మన సభలో ఉన్నాడా? వాడు రామదాసు కాడా? మీరు ఎలా పట్టుకుంటారు ప్రభు? కళ్ళు లేనివాడి ప్రపంచం శబ్దాలు, వాసనలతో నిండి ఉంటుంది. దృష్టి ఉన్న మీకు ఈ సభలో మనుషుల ముఖాలు, వాళ్ల అలంకరణలు మాత్రమే కనిపిస్తాయి. కానీ నాకు వాళ్ల మనసులోని భయం, వాళ్ల వంటికి ఉన్న చెమట వాసన, వాళ్ల బట్టల వాసన స్పష్టంగా తెలుస్తాయి. నిన్న ఆ సూర్యకాంతి హారం దొంగిలించిన వాడు చీకటిలో కంగారు పడిన రహస్య మందిరంలో ఉన్న ఒక అరుదైన కస్తూరి అత్తరు సీసాను కింద పడవేసి పగలగొట్టాడు. ఆ అత్తరు వాసన చాలా పదునైనది. వారం రోజులైనా ఆ వాసన పోదు. ఆ దొంగ బట్టలకు ఆ వాసన ఖచ్చితంగా అంటుకుని ఉంటుంది. ఆ మాట వినగానే యువరాజు విక్రముడు, మంత్రి కుటిలుడు ఉలిక్కిపడతారు. నిన్న రాత్రి స్వయంగా విక్రముడే ఆ హారాన్ని దొంగలించి తప్పు ఈ పేద రామదాసు మీద మోపాలని పథకం వేశాడు. ఆ కంగారులో విక్రముడి కాలు తగిలి ఆ అత్తరు సీసా పగిలి ఆ సుగంధం అతని పట్టు వస్త్రాలకు అంటుకుంది. ఆ రోజు సభకు కూడా విక్రముడు అవే వస్త్రాలు ధరించి వచ్చాడు. విక్రముడు భయంతో వెనక్కి అడుగులు వేస్తాడు. నా కళ్లకు వెలుతురు లేదు కదా అని మీ పాపాలు కూడా నాకు కనిపించవని ఎంత మూర్ఖంగా ఆలోచించారు. ఆ అత్తరు వాసన ఈ సభలో ఎవరి నుండో బలంగా వస్తుంది. ఆ వాసన ఏ దిక్కు నుంచి వస్తుందో నా ముక్కుకు స్పష్టంగా తెలుస్తోంది. మహారాజా, నా తండ్రి బట్టల నుంచి కేవలం మట్టి వాసన, చెమట వాసన మాత్రమే వస్తుంది దొరా. మాకు అత్తరంటే ఏంటో కూడా తెలియదు. నాకు తెలుసు తల్లి, నీ తండ్రి నిరపరాధి అని నేను ఎప్పుడో పసిగట్టాను. ఆ అత్తరు వాసన వస్తున్నది ఎక్కడి నుంచో కాదు, యువరాజు విక్రముడి వస్త్రాల నుంచి. విక్రమ, రాత్రి దొంగతనం చేసి ఆ నెపాన్ని ఒక అమాయకుడి మీద మోపి కళ్ళు లేని తండ్రిని మోసం చేద్దామనుకున్నావా? నా రాజ్యపు సింహాసనం ఎక్కాల్సిన నువ్వే ఇలాంటి నీచమైన పనికి ఎందుకు ఒడిగట్టావురా? అవును, నేనే దొంగలించాను. నేనే ఈ నాటకం ఆడాను. ఎందుకు చేశానో తెలుసా? ఈ రాజ్యానికి రాజు నువ్వా నేనా?
గుడ్డివాడైన నువ్వు సింహాసనం మీద కూర్చుని ధర్మాలు వర్ణిస్తూ ఉంటే కళ్ళున్న నేను నీ వెనక ఒక బానిసలా నిలబడాలా? ఆ సూర్యకాంతి హారాన్ని పక్క రాజ్యపుకు రాజుకు అమ్మి పెద్ద సైన్యాన్ని కూడగొట్టుకుని నిన్ను సింహాసనం నుంచి దించి నేనే మహారాజును అవ్వాలని ఈ పథకం వేశాను. మంత్రి కుటిలుడు కూడా నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఏం చేస్తావు? నన్నలా ఎదిరిస్తావు? నీకు ఎదిరించే శక్తి కూడా లేదు కదా. విక్రముడి మాటలకు సభలో ఉన్నవారంతా భయంతో నిశ్చేష్టులవుతారు. మహామంత్రి కుటిలుడు కూడా కత్తి దూసి విక్రముడి పక్కన నిలబడతాడు. విన్నారుగా మహారాజా, యువరాజు గారిదే ఈ రాజ్యం. ఆయన ఆజ్ఞ మేరకే ఈ నాటకం ఆడాం. ఇప్పుడు మిమ్మల్ని బంధించి విక్రముడికి పట్టాభిషేకం చేస్తాం. ఎవరైనా అడ్డు వస్తే ఈ కత్తికి బలవుతారు. ఆ, ఎంతటి అహంకారం విక్రమ! కళ్ళు ఉన్నాయన్న గర్వంతో కన్న తండ్రినే బంధించాలనుకునేంత అంధుడి అయిపోయావా? నీ కళ్లకు ఈ కోట, ఈ సింహాసనం మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ కళ్ళు లేని నాకు నీ పతనం కనిపిస్తోంది. భటులారా, ఆ ద్రోహులిద్దరినీ బంధించండి. సత్యవ్రతుడు ఆజ్ఞాపించిన వెంటనే ఆ సభలో ఉన్న సైన్యాధ్యక్షుడు విక్రముడిని, మంత్రి కుటిలుడిని క్షణాల్లో బంధించి సత్యవ్రతుడి మీద ఉన్న అపారమైన భక్తి, గౌరవం వల్ల సైన్యం మొత్తం ఆయన మాటే శాసనంగా పాటిస్తారు. విక్రముడు తన ఆట సాగలేదని అర్థమై తలదించుకుంటాడు. తండ్రి గారు, నన్ను క్షమించండి. అధికార దాహం నన్ను గుడ్డివాణ్ణి చేసింది. నా కళ్ళే నన్ను మోసం చేశాయి. కళ్ళు లేని మీరే నిజమైన దృష్టితో ఉన్నారని, మీ బుద్ధి బలం ముందు నేను పనికిరైన వాణ్ణని అర్థమైంది. నన్ను క్షమించండి. నాకు మరణశిక్ష విధించండి. నా రక్తమే నాకు ద్రోహం తలపెట్టింది. నిన్ను కొడుకుగా కన్నందుకు నా జన్మ పాప పంకిలమైపోయింది విక్రమ. రాజ్యకాంక్ష కోసం దొంగగా మారావు. ఒక పేదవాడి ప్రాణాలు తీయడానికి వెనుకాడలేదు. కళ్ళు ఉండి కూడా ధర్మాన్ని చూడలేని నువ్వే నిజమైన గుడ్డివాడివి. కళ్ళు లేకపోయినా న్యాయాన్ని చూస్తున్న నేను దృష్టి ఉన్నవాడిని. ఒక రాజుకు కొడుకంటే ధర్మం ముఖ్యం. సైన్యాధ్యక్ష, ఈ యువరాజును, ఈ మంత్రిని రాజ్య బహిష్కరణ చెయ్యండి. వీళ్ల కళ్ల ముందు ఈ రాజ్యం, ఆస్తులు లేకుండా కట్టుబట్టలతో అడవుల్లో వదిలేయండి. వీళ్ళు జీవితాంతం అడుక్కుని బతకాల్సిందే. అయ్యో నాన్నగారు, దయచేసి అలా చేయకండి. నన్ను అనాథర చేయకండి. రామదాసు, నన్ను క్షమించవయ్యా. నా కడుపున పుట్టిన రాక్షసుడి వల్ల నిన్ను, నీ పసిబిడ్డను ఎంతగానో భయపెట్టాను. ఈ రాజ్యం నీకు ఎంతగానో రుణపడి ఉంది. వద్దు మహారాజా, మీ పాదాలకు దండం తండ్రి. కన్న కొడుకునే కాదని ధర్మాన్ని గెలిపించిన మీరు సాక్షాత్తు ఆ దేవుడితో సమానం ప్రభు. గుడ్డిరాజు అని మిమ్మల్ని ఎవరైనా అంటే వాడి కళ్ళు పగిలిపోతాయి దొర. మీరు జ్ఞాననేత్రాలు ఉన్న మహారాజు. మాకు న్యాయం జరిగింది, అంతే చాలు ప్రభు. మీరు చాలా మంచివారు మహారాజా. నా తండ్రిని నాకు అప్పగించిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కన్నా, ఈ రోజు నుండి నువ్వు నా కూతురివి. కళ్ళు లేని ఈ తండ్రికి నువ్వే కర్రగా ఉండి దారి చూపించు తల్లి. రామదాసు, నిన్ను ఈ రాజ్యానికి ప్రధాన శిల్పిగా నియమిస్తున్నాను. మీ ఇద్దరూ ఈ కోటలోనే నా వెంటనే ఉండండి. సత్యవ్రతుడి ధర్మనిరతికి సభలోని వారంతా జయజయధ్వానాలు చేస్తారు. యువరాజు విక్రముణ్ణి, మంత్రిని బంధించి అడవుల్లోకి తరిమేస్తారు. కంటిచూపు లేకపోయినా జ్ఞానంతో, ధర్మంతో సత్యవ్రతుడు రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తాడు. కళ్ళు ఉండి పాపాలు చేసేవాడికంటే కళ్ళు లేకపోయినా ధర్మ మార్గంలో నడిచేవాడే నిజమైన మహారాజు అని ఈ కథ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో